హలో అండి. నమస్తే. పెయిన్ లవ్ పార్ట్ 11. ఆద్య తల్లిని పిలిచింది అమ్మా అని. "హ్మ్. ఏంట్రా చెప్పు" అంది ఆద్య తల్లి తల నిమురుతూ. ఆవిడ అంత ప్రేమగా పలికేసరికి ఆద్యకి అర్జున్ విషయం చెప్పి తల్లి ఉగ్రరూపం చూడాలనిపించలేదు. అమ్మా అని పిలిచిందల్లా "ఈరోజు వెళ్ళాలా షాపింగ్‌కి తప్పదా" అంది. బట్టలు కొనేసి స్టిచ్చింగ్‌కి ఇచ్చేస్తే ఒక పెద్ద టెన్షన్ వదులుతుంది. ఆ తర్వాత జ్యువెల్లరీ. "నీకు డైమండ్ జ్యువెల్లరీ కావాలా? లేదా అన్‌కట్సా?" అని అడిగింది. "నాకవన్నీ ఏం తెలుసు. నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేయ్ అమ్మా." "అదేంట్రా అలా అంటావు? ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారసలు? అందులోనూ పెళ్లి బట్టల విషయంలో." చూడాద్య, పెళ్ళి అంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. మరపురాని మధుర జ్ఞాపకంగా పెళ్లిలో జరిగే ప్రతి ఘట్టాన్ని రూపొందించుకోవాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకుని అడ్జస్ట్ అయిపోతే తరువాత వేరే ఎవరివైనా పెళ్ళిళ్ళకు అటెండ్ అయినప్పుడు అర్థమవుతుంది. అయ్యో! నా పెళ్ళిలో నేనిలా చెయ్యలేకపోయానే అని. జీవితాంతం ఆ వెలితి వెంటాడుతూనే ఉంటుంది. అందులోనూ నువ్వు ఈ ఇంటికి పెద్ద కూతురివి. చాలా కాలం తరువాత మన ఇంట్లో వచ్చిన శుభకార్యం ఇది. అసలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడం నా బాధ్యత. ప్లీజ్ ఆద్య, నా బాధ్యతను నన్ను సవ్యంగా నెరవేర్చనివ్వు. ప్రతిదానికి ఇలా అడ్డం పడకు. అదే మీ నాన్న బ్రతికి ఉంటే నాకు ఇంత టెన్షన్ ఉండేది కాదు. అన్నీ ఆయన మీద వేసి నేను కొంచెమైనా నిశ్చింతగా ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఇంటా బయట అన్నీ నేనే సంభాళించుకురావాలి. నీ పెళ్ళి ఈ ఇంటి పెద్ద కూతురి పెళ్ళి. నా మొదటి సంతానం నువ్వు. నన్ను మొట్టమొదట అమ్మా అని పిలిచిన నీ పెళ్లి విషయంలో నేను ఏమాత్రమూ రాజీ పడను, పడలేను. నువ్వు ఈ విషయాలన్నీ కొంచెం అర్థం చేసుకొని నడుచుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఆ అబ్బాయి ఎవరో, ఏం చేస్తాడో తెలిస్తే నువ్వు ఎగిరి గంతులేస్తావు. వాళ్ళు ఎలాగో కట్నం వద్దన్నారు. కనీసం పెళ్ళైనా ఆ అబ్బాయి హోదాకి, తాహతుకి తగినట్లు చెయ్యకపోతే ఎలా చెప్పు? నువ్వు ఎంతైనా అదృష్టవంతురాలివి. నీకు ఇంత మంచి ఉన్నత కుటుంబం నుంచి వరుణ్ణి తీసుకొస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. పెళ్ళికొడుకు మాట ఎత్తితే చాలు ఆద్యకి చీదర పుడుతుంది. కానీ ఆ కోపాన్ని, చిరాకుని అంతా దిగమింగి తల్లి చెప్పేది వింటూ కూర్చుంది. తల్లి అలా సంతోషపడుతూ, మాట్లాడుతూ ఉంటే ఆపమ్మా ఇక అని అనలేకపోయింది. కానీ మనసులో మాత్రం అర్జున్‌కి ఆపరేషన్ మనీ ఎలా అరేంజ్ చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంది. తల్లి మొహంలో ఎప్పుడూ లేని ఆనందం. తండ్రి పోయిన తరువాత ఆవిడ చాలా నిర్లిప్తంగా మారిపోయింది. ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉండేది. తండ్రి జ్ఞాపకాలతో కృంగిపోతే తన పిల్లలను చూసేవారు ఎవరూ లేరు కనుక తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉండటం అలవాటు చేసుకుంది. అంత సీరియస్‌గా ఉండే తల్లి ముఖంలో చాలా రోజులకి సంతోషం, సంతృప్తి కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఎలా అమ్మకి అర్జున్ విషయం చెప్పడం, అలా అని ఇవన్నీ చెయ్యటం కూడా తన వల్ల కాదు. ఎలా ఈ పరిస్థితి నుంచి బయటపడటం? అటు అర్జున్, ఇటు అమ్మ. ఇద్దరి మధ్యలో తను నలిగిపోతుంది. ఏం చెయ్యాలి? ఈ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేయాలి? అర్జున్‌తో ఏదో ఒకటి తప్పకుండా చేస్తానని చెప్పాను. ఏం చేయగలను నేను? ఎవరున్నారు నాకు? ఎక్కువ రోజులు వదిలేస్తే అర్జున్ బ్రతకడు. తన ప్రాణానికి ఈ పెళ్లిగోల ఒకటి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంది. అలా మాట్లాడుతూనే ఉన్న ఆద్య తల్లి, ఆద్య ఆలోచనలో పడిపోవడం చూసి, "ఆద్య" అని పిలిచింది గట్టిగా. "ఆ! అమ్మా చెప్పు. ఏదో అంటున్నావు? ఏంటే అంత ఆలోచన? పెళ్ళయ్యాక అత్తారింట్లో ఎలా ఉండాలా అనే కదా! నీకేమీ ఇబ్బంది ఉండదు. నిన్ను తండ్రిలా చూసుకునే మామగారు, నీకు అత్తపోరు కూడా లేదు. ఇంట్లో నువ్వెలా చెబితే అలా నడుస్తుంది. ఇల్లంతా నీదే రాజ్యం. నువ్వు కొంచెం తెలివిగా సంసారాన్ని చక్కబెట్టుకోవాలి అంతే. సరేనా? అమ్మా! ఇక చాలు వాళ్ళ గొప్పలు. అసలే నేను టెన్షన్‌లో ఉంటే" "ఎందుకురా టెన్షన్? నువ్వేమైనా దూరంగా వెళుతున్నావా ఏంటి?"
ఇక్కడికి దగ్గరే కదా మీ అత్తవారిల్లు. నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు 10 నిమిషాల్లో రావచ్చు, వెళ్ళొచ్చు. సరేనా? టైం చూసుకుంది తల్లి. ఆద్య లేటవుతుంది. మాటల్లో పడి టైం చూసుకోనే లేదు. పద లేచి రెడీ అవ్వు. ఈరోజు మంచిది. నీకు బట్టలు, అబ్బాయికి మేము పెట్టాల్సినవి కొనేస్తే ఒక పని అయినట్టే. వెళ్ళు. లేలే రెడీ అవ్వు. రా మరి అంది. అమ్మా! ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది. నేను రాలేను. ప్లీజ్ అమ్మా! అని బ్రతిమలాడింది తల్లిని. ఇప్పటి వరకు నీకు ఎంత నచ్చచెప్పానే. అంతా వేస్టేనా? నా మాట వినవా నువ్వు? రావా అయితే? లేదమ్మా! ఈరోజు వద్దు. వీకెండ్‌కి 2 డేస్ ఆఫ్ వస్తాయి కదా! అప్పుడు తప్పకుండా వెళదాం. అప్పుడు నేనేమి రీజన్స్ చెప్పను. ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయ్. కొంచెం సేపు నిద్రపోతాను అంది. దీర్ఘంగా నిట్టూర్చింది ఆద్య తల్లి. సరే వెళ్ళు. కానీ వీకెండ్స్ మాత్రం నువ్వు పూర్తిగా నేను చెప్పినట్లే చెయ్యాలి. సరే అమ్మా! అంటూ లేచి తన రూంలోకి వెళ్ళి పడుకుంది. పడుకుంది కానీ అర్జున్ గురించిన ఆలోచనలతో మతిపోతోంది ఆమెకు. అర్జున్‌ని ఎలా సేవ్ చేయాలి? పాపం అర్జున్ నేనే ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. కానీ తనకేం తెలుసు నా చుట్టూ ఈ పెళ్లి అనే తాడు బిగుసుకుంటుందని. ఆలోచనలు సుడిగుండంలో పడి కొట్టుకుపోతూనే నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా పీడకలలు. అర్జున్ తనకు దూరం అయిపోతున్నట్లు. ఎవరో తన చెయ్యి పట్టుకుని అర్జున్‌కి దూరంగా లాక్కెళ్ళిపోతున్నట్లు. అర్జున్ హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నట్లు. ఇలా ఏవేవో కలలు. ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచింది. ఏంటి ఇలాంటి కల వచ్చింది? అర్జున్ నాకు నిజంగా దూరం అయిపోతాడా? అర్జున్ లేకుండా నేనసలు బ్రతకగలనా? నో! అని గట్టిగా అరిచింది. ఆద్య తల్లికి ఆద్య అరవడం వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆద్య దగ్గరికి. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? దేనికైనా భయపడ్డావా? అని ముందు ఈ మంచినీళ్ళు త్రాగు అని వాటర్ తెచ్చి ఇచ్చింది. ఆవిడ ఆద్యను చూస్తూ అనుకుంది. మనసులో పాపం పెళ్ళంటే బాగా భయం పెట్టేసుకున్నట్లుంది. కానీ తప్పదు. ప్రతి ఆడపిల్ల ఏదో ఒక టైంలో ఫేస్ చెయ్యవలసిందే ఇది. ఆద్య నేనిక్కడే ఉంటాను. రా వచ్చి నా ఒడిలో నిద్రపో కొంచెం సేపు అని తల్లి ఆద్య బెడ్ మీద కూర్చుని ఆద్యను తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఉండిపోయింది. ఆద్య కొంచెం సేపటికి మళ్ళీ నిద్రపోయింది. ఆద్య తల్లి మెల్లగా ఆద్యను బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి డోర్ దగ్గరికేసి బయటకు వచ్చేసింది. తరువాత రోజు నిద్ర లేచింది. ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌లో ఎవరినైనా అడుగుదామా అనుకుంది మనీ కోసం. కానీ తను ఆఫీస్‌లో ఎవ్వరితోనూ ఎప్పుడూ డబ్బులు అడిగేంత క్లోజ్‌గా లేదు. ఇప్పుడు సడెన్‌గా వెళ్ళి ఎవరినైనా మనీ ఎలా అడుగుతుంది? అది కూడా అంత లార్జ్ అమౌంట్. ఇక ఎంత ఆలోచించినా ఆద్యకి ఏ దారి కనిపించటం లేదు. ఆఫీస్‌కి బయలుదేరింది ఆలోచనలతోనే. ఆఫీస్‌లో ఏం పని చేస్తున్నా అస్సలు కాన్సంట్రేషన్ లేదు. మనసంతా చాలా చికాకుగా ఉంది. ఇక లాభం లేదని ఆఫీస్‌లో హాఫ్ డే పర్మిషన్ తీసుకొని అర్జున్ రూమ్‌కి వెళ్ళింది. అర్జున్ ఎలా ఉన్నాడో అనుకుంటూ. వెళ్ళి డోర్ నాక్ చేసింది. అర్జున్ డోర్ ఓపెన్ చేశాడు. ఆద్యని చూసి ఒక్క క్షణం సర్ప్రైజ్ అయ్యాడు. ఏంటాద్య తొందరగా వచ్చావు? లీవ్ తీసుకున్నావా? అని అడిగాడు. అవును అర్జున్. హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నాను అంది లోపలికి వస్తూ. ఏం? నన్ను సాయంత్రం వరకు చూడకుండా ఉండలేకపోయావా? లేదా నువ్వు నా దగ్గరికి రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను నీకు తెలిసిందా? పో అర్జున్. నీకు ఎప్పుడూ జోక్సేనా? మరి ఎప్పుడు సీరియస్‌గా ఉండమంటావా పోనీ? వద్దులే. నీ మొహం సీరియస్‌గా ఉంటే నేనస్సలు భరించలేను. సరే కానీ ఏంటి సంగతులు? లంచ్ చేశావా? అన్నాడు అర్జున్. లేదర్జున్. అసలు నాకేమీ తినాలని కూడా అనిపించట్లేదు. మనసు అస్సలు కుదరలేదు. ఎందుకు అలా? అన్నాడు అర్జున్. ఎందుకేంటి? మనీ ఎలా అరేంజ్ చెయ్యాలా అని టెన్షన్. ఆద్య టెన్షన్ ఎందుకు? నీకు ఆల్రెడీ చెప్పాను. ఏది జరిగితే అది జరుగుతుంది. ఏం జరిగినా యాక్సెప్ట్ చెయ్యాలి మనం. ఏం యాక్సెప్ట్ చెయ్యాలి? ఇన్నాళ్ళు నీకు క్యూర్ లేదనుకున్నాం. ఇప్పుడు క్యూర్ చేయొచ్చని తెలిసాక కూడా
అవకాశాన్ని ఎలా వదిలేసుకోమంటావు చెప్పు? అయితే ఏం చేద్దాం చెప్పు మరి? తెలీదు అర్జున్. కానీ ఏదో ఒకటి తప్పకుండా చెయ్యాలి. చేస్తాను అంది కాన్ఫిడెంట్‌గా. సరే వంట చేస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు అర్జున్. ఏంటి నువ్వు వంట చేస్తావా? అంది ఆద్య ఆశ్చర్యపోతూ. ఏం నాకు రాదనుకుంటున్నావా? చెయ్యలేననుకున్నావా? ఒక్కసారి నా చేతి వంట తింటే అసలు నువ్వీ జన్మలో మర్చిపోలేవు తెలుసా? అన్నాడు. సరే ముందు వంట చెయ్యి. ఆ ముక్కేదో తిన్నాక చెప్తా అంది ఆద్య. సరే ఒక్క 30 మినిట్స్ వెయిట్ చేయి. వేడి వేడిగా సర్వ్ చేస్తా అన్నాడు. సరే అది చూస్తా అంది ఆద్య. అర్జున్ కిచెన్‌లోకి వెళ్ళాడు. కిచెన్‌లో ఏవేవో సౌండ్స్, గుమగుమలాడే ఆకలిని రెట్టింపు చేసే వాసనలు. ఆద్య ఇక లేచి కిచెన్‌లోకి వెళ్ళింది. అర్జున్ స్మెల్ అయితే అదిరిపోయింది తెలుసా? అంది. తింటే ఇంకా అదిరిపోద్ది అన్నాడు నవ్వుతూ. అర్జున్ నా బాధని మరిపిస్తావు తెలుసా? ఒక గంట క్రితం నేనెంత టెన్షన్ పడుతున్నానో అంది. ఆద్య టెన్షన్ పడడం వల్ల ఏ పనులు కావు. పైగా ఆరోగ్యం పాడవుతుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న నేనే ప్రశాంతంగా ఉంటే నువ్వెందుకు అంత టెన్షన్ పడటం? మనకి ఎంత ప్రాప్తమో అదే మనది. ఈ విషయాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. సరే కానీ లంచ్ వండడం అయిందా? అంది. ఇక చాలు ఆపు అన్నట్లు. ఆద్యకి తెలుసు అర్జున్ తనని ఓదార్చటానికే అలా అంటున్నాడని. కానీ లోపల బాధ లేకుండా ఉంటుందా? అయింది మేడం. పదండి. మీరు కూర్చోండి రాణిగారు. ఈరోజు ఈ మీ పాదదాసుడు మీకు అన్నం కలిపి ముద్దలు పెడతాడు అన్నాడు అర్జున్. అలాగే అంటూ ఠీవీగా పోజ్ కొడుతూ వచ్చి కూర్చుంది ఆద్య. అర్జున్ అన్నం కలిపి ముద్దలు చేసి ఆద్యకి తినిపించాడు. మొదటి ముద్ద తినగానే అబ్బా! అంది ఆద్య గట్టిగా. అర్జున్ కంగారు పడి ఏంటాద్య బాలేదా? లేదా అన్నంలో రాయి ఏమైనా వచ్చిందా? అని అడిగాడు అమాయకంగా. అర్జున్ ఇంత బాగా వండటం ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇలాంటి టేస్టీ ఫుడ్ నేనెప్పుడూ తినలేదు తెలుసా? మా అమ్మ కూడా బాగానే చేస్తుంది కానీ నువ్వు మాత్రం అదరగొట్టేశావు అంది. అయితే నన్ను పర్మనెంట్ కుక్‌గా అపాయింట్ చేసుకుంటావా? అలాగే కుక్కు గారు. మన పెళ్లి అవ్వగానే నా భర్త పోస్ట్‌తో పాటు నీకు కుక్‌గా కూడా ప్రమోషన్ ఇచ్చేస్తా అంది. మరి నాకు శాలరీ ఏమిస్తావు? అని అడిగాడు అర్జున్. హ్మ్. ఏం కావాలి? నువ్వే అడుగు అంది చిన్నపిల్లలా ఆద్య. అర్జున్ కూడా ఓ క్షణం ఆలోచించినట్లు నటించి, మొగుడు కమ్ కుక్‌కి రోజు ముద్దులతో శాలరీ, అలాగే హగ్గులతో టిప్ ఇవ్వాలి. అలా అయితే ఆ పోస్ట్‌కి నేను రెడీ. ఓ అర్జున్ అసలు నీకెప్పుడు అదే ధ్యాస అంది ఆద్య సిగ్గుపడుతూ. ఆద్య నువ్వు సిగ్గుపడినా ఏం లాభం లేదు. ఇప్పుడు నేను నీకు ఎన్ని ముద్దులు పెడుతున్నానో, తరువాత నువ్వు నాకు అన్ని ముద్దులు ఇవ్వాలి. పో అర్జున్ అలా అయితే నేను తినను అంది బొంగమూతి పెట్టి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.